ఘోర రోడ్డు ప్రమాదాలు, చనిపోతున్న అమాయకులు, పోలీస్ కేసులు. ఈ సీన్ అంతటికీ కారణం మైనర్స్ డ్రైవింగ్ చేయటం. ఇంత జరుగుతున్నా మైనర్లు డ్రైవింగ్ మాత్రం మానటం లేదు. తల్లిదండ్రులపై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావటం లేదు. సిటీలో పెరిగిపోతున్న మైనర్ డ్రైవింగ్స్ పై స్పెషల్ స్టోరీ. స్కూళ్లకు వెళ్లే పిల్లలను పేరెంట్సే స్వయంగా దింపుతారు, లేదంటే స్కూల్ బస్సుల్లోనో పంపుతారు. కానీ బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో మాత్రం మైనర్లే 2 వీలర్స్ పై ర్యాష్ గా స్కూళ్లకి వస్తుంటారు. ధనవంతుల పిల్లలు ఖరీదైన బైక్లు నడపడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే వయసు లేకపోయినా తల్లిదండ్రులు కొనిచ్చిన లక్షల రూపాయల బైక్లతో స్కూల్ కొస్తున్నారు. వాళ్ల ర్యాష్ డ్రైవింగ్ తో ఎదురుగా వస్తున్న వారికి ప్రాణ సంకటంగా మారుతోంది. గతంలోనూ ఇలా అనేక ప్రమాదాలు కూడా జరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, దర్గా, గచ్చిబౌలి, ఫిలిం నగర్ ఏరియాల్లో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు సిటీ జనం. మైనర్లు యాక్సిడెంట్స్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. They will be rash always. They are racing and everything. Even though just a few days back I saw an accident, they didn't even put an helmet, head injury. I see him in Apollo hospital. Problems definitely గా ఉంటాయి. ర్యాష్ డ్రైవింగ్ ఉంది కదా మేడం, అసలు పెద్దోళ్ళు వాళ్ళకి బండ్లు లైసెన్స్ వితౌట్ లైసెన్స్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ పేరెంట్స్ తప్పు కదా మేడం, పేరెంట్స్ ఇవ్వకూడదు కదా అంటారు. మైనర్ పిల్లలకు బండ్లు ఇస్తే ప్రాబ్లం. దే డోంట్ నో హౌ టు డ్రైవ్, ఎలా డ్రైవ్ చేస్తున్నారని వాళ్ళకు కూడా అంత కాన్షియస్గా డ్రైవ్ చేయరు వాళ్ళు రోడ్ల మీద. దాంతో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మనని గుద్దుకుంటూ పక్క వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు పడిపోవడం కాకుండా మనం కూడా పడేసి మనం కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అసలు లైసెన్స్ లేకుండా ఒక 20 ఇయర్స్ వచ్చేదాకా అసలు లైసెన్స్ ఇవ్వద్దు వాళ్ళకి, వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. దాని ప్రకారంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి. సిటీ పోలీసులు కూడా మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. 18 ఏళ్లు నిండక ముందు బండి డ్రైవ్ చేస్తే నేరమని చెప్తున్నారు. వాళ్ళు చేసే తప్పులకు పేరెంట్స్ కూడా బాధ్యులేనని హెచ్చరిస్తున్నారు. ఈ మైనర్స్ డ్రైవింగ్ అనేది ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం గా తయారైంది హైదరాబాద్ లో. సో దీనికోసం ఆల్రెడీ మేము హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి మేము చార్జ్ షీట్స్ కూడా వేస్తూ ఉన్నాం మైనర్స్ మీద. అట్లానే వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా వేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని వేల చార్జ్ షీట్స్ కూడా వేయడం జరిగింది, శిక్షలు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ అంతే దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా మేము తరచుగా కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఎక్సైజ్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో మనం ఎవ్రీ మంత్ దాదాపు 2000 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో చేస్తున్నాం. దాదాపు ఒక 500 కేసెస్ దాకా మైనర్స్ ను పట్టుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం, వీళ్ళని చాలా మందిని జైలుకు పంపిస్తున్నాం. మైనర్స్ డ్రైవింగ్ పై ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్న పోలీసులు ఇకపై జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు. పేరెంట్స్ పైన కేసులు పెడతామంటున్నారు. హై స్పీడ్ వెహికల్స్ పై షికార్లు, క్లచ్ తొక్కుతారు, బ్రేకులు వేయరు. రోడ్లపై యమ జోరుగా దూసుకుపోతున్న మైనర్లు సిటీ రోడ్లపై యమదూతలవుతున్నారు. ర్యాష్ అండ్ హై స్పీడ్ తో సిటీ రోడ్లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న యూత్ అండ్ మైనర్స్ ఒక్క నెలలో 10ల సంఖ్యలో రోడ్ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఇలా రాజేంద్రనగర్ లో కొత్త కారుతో రోడ్డెక్కిన మైనర్లు హై స్పీడ్ తో ఓ వృద్ధుడి ప్రాణాల్ని బలి తీసుకున్నారు. తాగిరు తెలియదు పిల్లలు, మైనర్ పిల్లలు, తల్లిదండ్రులకు బుద్ధి తక్కువ బండ్లు ఇస్తారు. ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నా పోలీసులు ప్రభుత్వం ఎంత చట్టాలు తీసుకొచ్చినా ఏం చేస్తలేరు. అది వాళ్ళ తల్లిదండ్రులను శిక్షించాలి. ప్రాణం అయితే ఆల్రెడీ పోయింది, ప్రాణం అయితే తెలియలేరు. దీనికి జిమ్మేదారు ఎవరు? దీనికి ప్రభుత్వం కూడా చేసి రోడ్డు పైన ముందు ఎలిగేషన్ తీసుకొచ్చి రోడ్డు మంచి చేసి ఇక్కడ బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలి. అంతవరకు దాకా రక్షణ కల్పించాలి ప్రజలకు అని చెప్పి కోరుతున్నాం. ఒకటే స్పీడ్ గా వాళ్ళు డ్రింక్ చేసే ఉన్నారు అనుకుంటా. నాకు తెలిసి మొత్తం స్పీడ్ గా వచ్చి మేము వాకిట్లో కూర్చున్న వాళ్ళం కూడా ఏకంగా గుద్దేసి గోడలలో పడేసి ఏకంగా డ్రైవింగ్ అంత అవతలకెళ్ళి నుంచుంది కారు. మేము అడిగిన వాళ్ళం కూడా మాకు వాళ్ళు వ్యతిరేకంగా సమాధానం ఇచ్చింది. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది చెప్పమ్మా? వాకిట్లో నుంచిన వాళ్ళకి ఇట్లా స్ట్రైట్ కొట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ కార్ ఆగలేదు, ఇక్కడ ఈ ప్లేస్ లో గుద్దుకుని సరిగా ఇదే వేలో వచ్చేసింది. అలాని గోడల్లో పడేసి గుద్ది తాతయ్య పడిపోయాడని వీరబాబు అన్నయ్య వచ్చాడు.
ఆయనను కూడా గుద్ది గోడల్లో పడేసి డివైడర్ గుద్ది అవతల రోడ్డుకి వెళ్ళి ఆగింది అది. కార్లో ఉన్న వాళ్ళే సార్ మొత్తం డ్రింక్ అండ్ డ్రైవింగ్ లో ఉన్నారు అనుకుంటా సార్ వాళ్ళు. మొత్తం బండిలు ఏవైనా మా వాకిట్లో మేము కూర్చోడానికి కూడా మాకు స్వతంత్రం లేకుండా పోయింది. ఇటు నుంచి కారు స్పీడ్ లో వచ్చి తాతయ్యని ఇరబాబుల అంకుల్ని కొట్టేసి వెళ్ళిపోయింది. నేను అక్కడ సైడ్ వెళ్తున్నా, నన్ను కొట్టడానికి కోసం నేను పక్కకు జరిగిపోతే వాళ్ళు జంప్ అయ్యి అటు నుంచి వెళ్ళిపోయారు. అన్ని కష్టాలే ఉన్నాయి సార్. న్యాయం చేయాలి, తల్లిదండ్రులకు శిక్షించాలి, పిల్లలకు శిక్షించాలి సార్. ఓ బండిచ్చి పంపించిండ్రు, బండిలో ఎట్లా వస్తుండ్రు, ఒక మనిషి ప్రాణం పోయింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి ఏమైంది, ఏం సంగతి ఏందని అడగాలి కదా సార్. మరి రాలేరు, బండి ఇచ్చిండ్రు, పంపించిండ్రు, అయిపోయింది. అవన్నీ వాళ్ళకి శిక్ష పెట్టాలి సార్, శిక్ష పెట్టాలి. వాళ్ళకి ఏదైనా న్యాయం చేసి శిక్ష పెట్టి అది చేయాలి సార్. మరి వచ్చినాను సార్, పైన చురుకోదు ఇదే బస్సు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఒక దాటాలన్నా, పెద్ద మనుషులైనా చిన్న పిల్లలైనా మాట్లాడాలన్నా చాలా భయపడుతున్నారు. కాకపోతే పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని దాటియాలి. ఈ రోడ్డు మీద ఇంట్లో దాకా వచ్చేసి ఆ కారు ఇక్కడ తీసుకొచ్చిన సమయంలో ఈ మల్లేష్ గిట్లా ఎక్కడ కూర్చున్నారు? బయటికి వెళ్ళారు సార్ వాళ్ళు. అప్పుడే జర్ర కొంచెం సేపు బయటికి వెళ్ళేసరికి ఆ మల్లేష్ అన్నకి ఏమైంది, ఒకసారి వచ్చి ఢీ కొట్టడానికి స్పీడ్ లో వస్తుంది. అంతట్లో వీరబాబు ఏం చేసిండు, అయ్యా కారు వస్తుంది లాక్కుందాం అనేసరికి ఆయనకు ఈయనకు ఇద్దరు ఢీ కొట్టేస్తే ఆ గోడ నుంచి ఎగిరి పడ్డారు. మళ్ళా కారు ఏం చేసిందంటే వాడు తాగి ఉన్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఉండరు, ఒక అబ్బాయి ఉండు, తాగి ఉండు. మళ్ళా అది డివైడర్ మీద నుంచి జంప్ చేసి మరి వాళ్ళంతలోకి వెళ్ళిపోయింది. ఇలా చేస్తే మేము మా ఇంటి దగ్గర మీరు అప్పుడు పట్టుకున్నారా వాళ్ళని? ఏం చేస్తారు? పట్టుకున్నాను సార్, ఎవ్వరు రాలేరు. పట్టుకున్నాం, మా పిల్లలంతా నిలబడి పట్టుకున్నాను, వాడు తప్పించుకొని. మైనర్లు డ్రైవింగ్ చేసినా, వెహికల్ నిర్లక్ష్యంగా నడిపినా మొదటిసారి పట్టుబడితే కౌన్సిలింగ్ తో సరిపెడతామని, ఆ తర్వాత మాత్రం మైనర్ తో పాటు వెహికల్ ఓనర్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ సిటీలో కొత్త టెక్నాలజీ వాడుకుంటూ మైనర్ డ్రైవింగ్ ని నిలువరిస్తామంటున్నారు. కేసులతో మైనర్ డ్రైవింగ్ కి చాలా వరకు కంట్రోల్ చేయవచ్చంటున్న ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మైనర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్తో రోడ్లపై వెళ్లే జనాలపై ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్తో పాటు నగర శివార్లో కూడా రోజు ఏదో ఒక ప్రాంతంలో మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. అయితే మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఎవరన్నా గనక మైనర్స్ డ్రైవ్ చేస్తూ గనక దొరికితే వాళ్ళని మోటార్ వెహికల్ యాక్ట్ చట్టంలో సెక్షన్స్ 180 అండ్ 181 అని ఉన్నాయి, 2 సెక్షన్స్. దాని కింద ప్రాసిక్యూట్ చేస్తాం అన్నమాట. అంటే దాంట్లో ఏంటంటే ఓనరు, ఎవరైతే ఆ వాహనం యొక్క ఓనర్ ఉన్నాడో అతని మీద కూడా ఛార్జ్ షీట్ వేయటం జరుగుతుంది. అండ్ ఆ ఓనర్తో పాటు వాహనం నడుపుతున్నటువంటి ఆ మైనర్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా, ఎందుకంటే మైనర్కి ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కాబట్టి. సో వీళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. అంటే పేరెంట్స్ కూడా పిలిచి ఇలాంటి కౌన్సిలింగ్ మనం ఇస్తున్నారు. ఎందుకంటే చాలామంది మైనర్స్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కూడా చేస్తున్నారు. దాంతో సామాన్య జనాలు కూడా ప్రాణాలు పోతున్న సందర్భాలు మనం చూసుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో మైనర్స్ పట్టుబడ్డప్పుడు పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ లాంటివి ఇచ్చే సందర్భాలునే ఉన్నాయండి. డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా మైనర్స్ ఒకసారి దొరికితే కనుక వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అటెండ్ అవుతారు. రైట్, ఈ కౌన్సిలింగ్తో పాటు అసలు మనం రూట్ ఆఫ్ ద ప్రాబ్లంకి వెళ్దాం. అసలు ఎందుకు ఈ మైనర్స్ డ్రైవింగ్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అయితే ఈ వాహనాలు నడుపుతున్నప్పుడు ఏంటంటే మనం చూస్తే కనుక డ్రైవింగ్ అనేది అదేదో ఆషామాషిగా చేసే వ్యవహారం కాదు. అంటే ఊరినే దాన్ని స్టీరింగ్ పట్టేసుకొని నడుపుతుంటే కనుక, లేకపోతే హ్యాండిల్ పట్టుకొని నడుపుతుంటే కనుక డ్రైవింగ్ వచ్చేసిందంటే అది ఒక భ్రమ, అది చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే డ్రైవింగ్ అనేది చాలా సీరియస్ ప్రక్రియ అనమాట. అంటే అది చేసేటప్పుడు మనం జడ్జ్ చేసేటటువంటి ఎబిలిటీ ఉండాలి, మనం ఎక్కడ స్పీడ్ వెళ్ళాలి, ఎక్కడ ఫాస్ట్ వెళ్ళాలి అనేటువంటి ఎబిలిటీ ఉండాలి, మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, రోడ్ రూల్స్ గురించి అవగాహన ఉండాలి, అవతల వాడు ఎలా వస్తాడు, ఎలాంటి తప్పులు చేయడానికి అవన్నీ అన్ని రకరకాల అంచనాలు ఉంటాయన్నమాట. అవన్నిటిని కూడా మనం చేసేటటువంటి ఆ వయస్సు కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ పిల్లలకి ఉండవు అన్నమాట. హైదరాబాద్లో రాత్రి వేళలో మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దాంతోపాటు వీకెండ్ వచ్చిందంటే చాలు బంజారాహిల్స్, జూబ్లీస్, పంజాగుట్ట, ఇలా నాంపల్లి మెయిన్ రోడ్లలో కూడా మొత్తం వీళ్ళతోటే సామాన్య జనానికి రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. వీటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది బైక్ రేసింగ్ అండి. బైక్ రేసింగ్ మైనర్స్ డ్రైవింగ్ వల్ల మిక్స్ చేయకూడదు మనం. బైక్ రేసింగ్ మైనర్స్ కాదు, మేజర్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అది ఓవర్ స్పీడింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అది మనం ఏం చేస్తున్నాం, పగటిపూట కొన్ని స్ట్రెచెస్లో కేసెస్లు బుక్ చేస్తున్నాం. రాత్రిపూట కూడా ఇప్పుడు మీరు అంటున్నటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇంకా కొన్ని స్ట్రెచెస్లో కూడా ఇది రేసింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఇంకా మనం సిస్టమేటిక్గా చేయడం కోసం అనేసి హైదరాబాద్లో ITMS అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి
ఆ సిస్టమ్ ఏంటంటే కెమెరాలు పెడతారనమాట. కెమెరాలు పెట్టేసి అవన్నీ ఇప్పుడు వాహనం ఒక చోట సే బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ ఉంది, నెక్స్ట్ తర్వాత సే మనకి TV9 అది ఆఫీస్ ఉన్న చోట ఉంటుంది. సో ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ TV9 జంక్షన్ దగ్గర అక్కడికి వచ్చేటప్పుడు పాస్ అయిన తర్వాత దానికి ఎంత టైం పట్టిందో లెక్కేసి అతను స్పీడ్ చూస్తాం జరుగుతుంది అనమాట. ఎందుకు ఇట్లా పెట్టారంటే ఒక చోట కెమెరా వచ్చాగానే అక్కడ స్పీడ్ తగ్గించి మళ్ళీ నెక్స్ట్ స్పీడ్ పెంచుకొని మళ్ళీ కెమెరా దగ్గరికి రాగానే స్పీడ్ తగ్గిస్తారు కాబట్టి, అలా కాకుండా యావరేజ్ టైం తోటి లెక్కేసి స్పీడ్ అంచనా వేస్తాం అనమాట. సో అటువంటిది కూడా రేపు వస్తుంది హైదరాబాద్లో, త్వరలో ఇది జరుగుతుంది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ పట్టుబడ్డప్పుడు పేరెంట్స్ తోటి కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా సార్, వాళ్ళలో మార్పు లాంటివి ఏమన్నా మళ్ళీ రిపీటెడ్ జరగకుండా వాళ్ళు మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి? డెఫినెట్గా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అంతా ఆధార్ అనుసంధానంగా ఉంటుంది. చాలా చోట్ల ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు మైనర్స్కి, మరి అతను ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? ఆధార్తో పెడతాం అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం అనమాట. రైట్. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు కోర్ట్స్ మొదటిసారి అయితే కనుక వాళ్ళకి ఫైన్స్ వేస్తున్నారు, రెండోసారి జైలు శిక్ష వేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చూస్తే కనుక నెగ్లిజెంట్ అనమాట. అసలు అందరూ ఒకసారి దొరికిన తర్వాత రెండోసారి దొరికే వాళ్ళు అసలు లేరన్నమాట. అంటే మార్పు అనేది వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. బట్ ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? పోలీసు వాళ్ళు ఒకసారి పట్టుకొని కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆ మార్పు వస్తుంది. కానీ జనరల్గా మామూలుగా మేము చేసేటటువంటి అవగాహన దీంతో కానీ లేకపోతే వాళ్ళు స్వతహాగా తెలుసుకున్నటువంటి విషయాల బట్టి కానీ మార్పు అనేది రావాల్సిన అవసరం ఉందన్నమాట. ఓవరాల్ ఏం చెప్పాల్సుకున్నారు సార్? మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సిటీలో చాలా ఇన్సిడెంట్లకు కారణమవుతున్నారు. ఓవరాల్గా వాళ్ళకి ఏం చెప్పాల్సుకున్నారు మీ ట్రాఫిక్ పోలీసుల నుంచి? రైట్ అండి. ఇదేంటంటే ఓవరాల్గా కూడా చట్టం కూడా యాక్చువల్గా ఏంటంటే మన కోర్ట్స్ కూడా ఇంకా కాస్త కఠినంగా వ్యవహరిస్తానికి మేము ఆల్రెడీ కోర్ట్స్తో కూడా మాట్లాడటం జరిగింది. సో త్వరలో ఏంటంటే మొదటిసారి పట్టుబడితేనే జైలు శిక్షలు ఇచ్చేటటువంటి విధంగా కూడా మేము కోర్ట్స్ని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. సో త్వరలో అది కూడా ఉంటుంది. అంటే మొదటిసారి మనం పట్టుకొని వాళ్ళు కోర్టులో పెట్టినప్పుడు ఛార్జ్షీట్ వేసినప్పుడు ఫైన్ అనే మాట లేదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎలా అయితే జైలు పంపిస్తున్నారో అలానే పంపించేటట్టు చేయాలని చెప్పి. దీంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా పేరెంట్స్ అండ్ అట్లానే వాళ్ళ గార్డియన్స్ కానివ్వండి, వెహికల్ ఓనర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు అండ్ పిల్లల్ని మానిటర్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఉంటుందన్నమాట. మొత్తానికి ట్రాఫిక్ పోలీసు చెప్తున్నారు ఓవరాల్గా అయితే మైనర్స్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పాల్పడితే మాత్రం మైనర్స్తో పాటు కుటుంబ సభ్యులు కూడా దాని ఓనర్స్ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే త్వరలో ఒక కొత్త విధానం కూడా తీసుకొస్తున్నాం. ఆ సిస్టమ్ ద్వారా కూడా హైదరాబాద్లో ర్యాష్ డ్రైవింగ్ మైనర్స్ ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతున్నారో వాటిని కూడా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఓవరాల్గా అయితే మొత్తాన్ని చూడాలి ట్రాఫిక్ పోలీసులు మైనర్స్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల చేపడుతున్న చర్యలు ఎంతో సక్సెస్ అవుతాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో రవికిరణ్, V6 హైదరాబాద్.